చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనం మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. గడిచిన 31st నైట్ కూడా ఇటు వాక్య భాగాన్ని మనము రెవరెండ్ ఏ ఆనందయ్య గారి ద్వారా విన్నాం. కొన్ని మాటలు అయితే దీన్ని గ్రంథ పరిశీలన చేస్తూ కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉందామని మనవి చేస్తూ ఉంటున్నా. ఎలా దేవుడు మన ఎడల నూతన క్రియ చేస్తాడు అనే మాటల మీద కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని మనవి చేస్తూ ఉంటున్నాం. ఒకసారి యెషయా గ్రంథం గురించి ఆలోచన చేస్తే యెషయా ప్రవక్తలందరిలో ఆయన పెద్ద ప్రవక్త అని పిలువబడినవాడు. అలాగుననే ఆయన యూదా 4 రాజులకు ప్రవచించినవాడు. 4 రాజుల వాళ్ళు రాజ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వారి ఆత్మీయ స్థితి సరిగా లేనప్పుడు వాళ్ళు రాజులైనను సరే ఇంకెవరైనాను సరే సంబంధం లేదు. దేవుని ప్రవక్త దేవునికిని అలాగునే ప్రజలకు మధ్యవర్తిగా అంటే రాయబారిగా ఉన్నవారిని ప్రవక్త అని పిలిచేవారు. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న తర్వాత ప్రవక్త పని చేయకపోతే ఆయన దేవుని దాసుడు కాదు. ఎదుటివారు ఎవరైనానో సరే దేవుని వాక్యాన్ని బోధించమని ప్రజల్ని సరిచేయమని, రాజులు కూడా ఆత్మీయమైన స్థితిలో లేకపోతే వారు సరి అయిన రీతిలో పరిపాలన చేయకపోతే సరి అయిన రీతిని ప్రజలను దేవుని యొద్దకు నడిపించకపోతే అట్టి సందర్భంలో ములాస లేకుండా ముందున్నది ఎవరు అని కూడా ఆలోచన చేయకుండా దేవుని ఆత్మతో మాట్లాడిన బలమైన ప్రవక్త యెషయా ప్రవక్త. ఇంత ఖరాఖండిగా ముక్కుసూటిగా మాట్లాడిన ప్రవక్తలలో 2 ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధనలో. ఈ పాత నిబంధన పెద్ద ప్రవక్తల్లో ఒకరు యెషయా, రెండవ వారు ఆమోసు ప్రవక్త. ఎందుకంటే వీరు మాట్లాడినంత ఖరాఖండిగా ఇంకా ఉంటే ఉండు పోతే పో అన్నట్టుగా, అంటే ఇది నాకు దేవుడు చెప్పాడు, ఇది నేను మీకు చెప్పాలంతే. ఒకవేళ నేను చెప్పడానికి నేను సిగ్గుపడిన వానిగైతే, నీకు నేను బెదిరిన వానిగానైతే దేవుడు తనని బెదిరిస్తాడు, తనను మొత్తుతాడు, తనని పడదురస్తాడు. కాబట్టి ముక్కుసూటిగా కొన్ని మాటలు యెషయా ప్రవక్త మాట్లాడిన వారుగా ఉన్నారు. అయితే ఎలాగైతే ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఆయనను తనను తాను గురించిన పరిచయం ఉంది. 1వ వచనములో 4 రాజుల పేర్లు ఉన్నాయి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను. యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనమని. ఆ తర్వాత కింద 2, 3, 4, 5 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవానిదోడు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయనని
నిక్కచ్చిగా అక్కడున్న వారికి తెలియపరిచాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే యెషయా గ్రంథంలో బాగా మనం చదివితే మంత్ర ప్రయోగపు కొడకల్లారన్నాడు కూడా. ఇంకొక మాటలు చెప్పాలనంటే పచ్చని ప్రతి చెట్టు కింద కామము చేయువారులారా, అంటే ప్రవక్త మాట్లాడిన మాటలు ఇవన్నీ ఈ యెషయా గ్రంథంలోనే. అంటే కరాఖండిగా మాట్లాడిన ఆ వ్యక్తి. ఈ యెషయా గ్రంథము 3 భాగాలుగా వివరించబడినది. 1 నుండి 39వ అధ్యాయం వరకు వారు చేసిన ప్రతి తప్పును, ఏ రాజ్యముతో అయితే, ఏ ప్రజలతో అయితే, ఏ వ్యక్తి అవతల రాజుతోనూ కలిసి చేసిన పనులున్నాయో వాటిని గురించి కొన్ని తప్పు ఒప్పులను సరిచేస్తూ గద్దిస్తూ, నీవు ఈ విధంగా ఉంటే ఆశీర్వదింపబడతావు, ఈ విధంగా లేకపోతే నీవు శిక్షింపబడతావు, దేవుని యొక్క శిక్ష నీకు రాబోతుందని 1 నుండి 39 అధ్యాయాలలో తెలియపరిచిన మాట. ఆ తర్వాత 40 నుండి 55వ అధ్యాయం వరకు వారిని మరలా పునరుద్ధరించే మాట. అంటే వారి జీవితం మీద మరల ఆశలు కలిగించేటువంటి మాటలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 56వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు చివరి 10 అధ్యాయాలు, నేను మీ మధ్యన నూతన కార్యము చేయ వెల్లడిపరచుచున్నానని యెషయా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే నిరాశ నిస్పృహల్లో మా బ్రతుకింతే, మేమింతే అనుకొని ఉన్న జీవితాలతో దేవుడు గొప్పగా మరల వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ 66 అధ్యాయాలలో ఈ 3 భాగాలలో ఉన్నాయి. ఇప్పుడు 1వ అధ్యాయము 2 నుండి ఆ చివరి అధ్యాయం వరకు, అంటే ఆ అధ్యాయం మొత్తం దేవుడు అంత గట్టిగా మాట్లాడిన దేవుడు 43వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు వారి ఎడల గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. అంటే మన దేవుడు మనల్ని నూతన పరిచే దేవుడు. ఈ దినమునకు ధ్యానించబోయే అంశభాగమును నూతన పరిచే దేవుడు. నూతన పరిచే దేవుడు. దేవుడు ఊరికనే నూతన పరుస్తాడా? జనరల్గా అనుకుందాం. నూతన పరచడానికి వారిలో కలిగిన మార్పులను బట్టి దేవుడు వారిని నూతన పరచాలని ఆయన అనుకున్నవాడుగా ఉన్నాడు. ఈ వాక్య భాగం 43వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే వారు మొదటిగా ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందాం. బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులు. మొదటి మాట, బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులు. నూతన పరిచయ దేవుడిలో బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులు. వాస్తవానికి ఈ వాక్యములో చదువుతున్నప్పుడు ఇశ్రాయేళ్ల పరిస్థితి, వీరు బబులోను చెరలో బానిసలుగా బందీలుగా ఉన్నవారుగా ఉన్నారు. ఎందుకు వారు బానిసలుగా కొనుపోబడ్డారు, ఎందుకు బందీలుగా ఉన్నారు అనంటే, నానాటికి దేవుని మీద తిరుగుబాటు, దేవునిపై వారు అసత్య ప్రచారం, దేవుడు కాకుండా ఇంకొక దేవతలను దేవుళ్ళని మొక్కడం, వారి అవిధేయత వారిని నా పతనావస్థకు చేర్చినదిగా ఉన్నది. అందును బట్టి కొన్నిసార్లు దేవుడు మనలో నుండి కూడా కొందరిని లేపే దేవుడుగా ఉంటాడు. ఎందుకంటే మనల్ని సరిచేయడానికి. ఇప్పుడు మనం అనుకున్నాం, ఇది 3వసారి అయ్యింది, మనకందరికీ చాలా ఇక్కట్లు ఏర్పడతా ఉన్నాయి కదా. ప్రభుత్వం కమలం 3వసారి ఏర్పడింది, మనకందరికి ఇబ్బందులే. కానీ ఇటువంటి సందర్భంలోనే ఎవరు షడ్రెక్, ఎవరు మెషక్, ఎవరు అబేద్నెగోలు, ఎవరు దానియేలు అనేది బయటపడే సందర్భం. కొన్నిసార్లు మనము కొలిమిలో వేస్తేనే కానీ దాని రూపం ఏదో బయటికి రాదు. మనం కాల్చబడితేనే. మొన్నటి దినాన ఒకటి పెట్టినాం, ఓ కంకిగా ఉన్నప్పుడు చేనులో తీసుకొని వస్తే 5 రూపాయలంట. అది అంగడికి వచ్చి కాల్చిస్తే మొక్కజొన్న కంకి 10 రూపాయలంట. అది ఇంకా ఎక్కువ కాలితే థియేటర్లో 50 రూపాయలంట. అంటే వారు చేసిన తప్పిదములు ఇంకొకరి చేతికి అప్పగింపబడిన తర్వాత నిజమైన భక్తి విశ్వాసం దేవుడు వడపోసి వారిని చూచిన వాడుగా ఉన్నాడు. అన్యుల రాజ్యానికి దేవుని బిడ్డల్ని దేవుడే అప్పచెప్పాడు, దేవుడే ఆమోదించినాడు.
ఇది ఎవరో కాదు, దేవుడే ఆమోదించిన పరిస్థితి. నిర్గమ 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. మనకి ఒక 4-5 సార్లు ఈ 36వ అధ్యాయం మీద కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. 15 నుండి 21వ వచనం వరకు. 15 నుండి 21వ వచనం అంటే కల్దీల రాజైన బబులోను సామ్రాజ్యపు అధిపతి అయిన నెబుకద్నెజరు వారిని చెరకొనిపోవడానికి వచ్చాడు. ఆఖరికి యెరూషలేం దేవాలయం, దేవుని ఆత్మచేత కట్టబడిన దేవుని మందిరం. దావీదు అంటాడు, నేనేమో రాజుల కందకములో ఉన్న నీ మందసేమేమో ఒక పూరి గుడిసెలో ఉంది, నేను చూసి ఊరుకొనడానికి నాకు ఇష్టం అవ్వట్లేదు, కాబట్టి నేను ఒక మందిరాన్ని నేను నిర్మించాలనుకున్నాను. అప్పుడు దేవుడు అంటాడు, నీవు కాదు, నీలో నుండి వచ్చేవాడు నాకు ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. నీ చేతులు రక్తమయమైనవి, నీ కుమారుడు నీ ద్వారా శాంతి రాజ్యం స్థాపించిన నీ కుమారుడు నాకు ఒక ఆలయాన్ని కడతాడన్నాడు. ఆ ఆలయాన్ని దేవుడు సొలొమోను ద్వారా కట్టించిన దేవుడుగా ఉన్నాడు. తాను ఇష్టపడి కట్టించిన దేవాలయం, తాను ఇష్టంగా అందులో ఉండాలి, నివాసం చేయాలనుకున్న దేవుడే ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు అంటే వారు బబులోను సామ్రాజ్యకులు యెరూషలేం మీదకి దండయాత్రగా రావడం, వారిని ఓడించడం, వారిని చెరగా కొనిపోబడడం, వారు అక్కడ 70 సంవత్సరాలు బందీలుగా ఉండడం జరిగింది. అక్కడ బందీలుగా ఉన్న తర్వాత వారు తమ జీవితంలో చేసుకొనిన మొదటి పని 43వ అధ్యాయానికి వద్దాం. మరల యెషయా గ్రంథం ఆడ 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయంలో 15 నుండి 21 వరకు కొన్ని మాటలు, అంటే చదవలేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందాం. అయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు వారికి నూతన క్రియ చేయడానికి, వారిని తమ్మును తాము సిద్ధపరచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 24, 25వ వచనం, 26వ వచనం. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము అని దేవుడు బబులోను సామ్రాజ్యములో బందీలుగా ఖైదీలుగా ఉన్న వారితో, దేవుడు తన సేవకులైన వారితో మాట్లాడుతున్నటువంటి మాట, తన ప్రజలైన ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నటువంటి మాట. సంగమా, దేవుడు మన ఎడల నూతన క్రియ జరిగించాలి అనంటే, దేవుడు మన ఎడల అద్భుతాలు జరిగించాలనంటే, ఈ నూతన సంవత్సరంలో ఈ చివరి వారంలో ఉంటున్న మన ఎడల దేవుడు గొప్ప అద్భుతాలు చేయాలి అనంటే, దేవుడు మనల్ని మనతో తెలియపరుస్తున్నటువంటి మాట, ఆయాస పెట్టిన మనం, విసికించిన మనం, పాపము చేసి దేవునికి దూరమైన మనం దేవుని యొద్దకు వస్తే దేవుడు మనల్ని నూతన పరిచే దేవుడు అంటాడు, ఇవిగో పాతవి గతించెను, క్రొత్తవాయను, నీవు నూతన సృష్టి. అందుకనే 18వ వచనంలో అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనొకడి. అంటే ఈ మాటలు తెలియపరచాలంటే మన మాటల్లో గతః జరిగేదేదో జరిగిపోయింది. వాక్యంలో ఉంది, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి పాపము చేసిన వారే. అలాగూ చేసి ఆయన మహిమను పొందుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఆయన మహిమను పొందుకోవాలి, ఆయన కార్యాలను రుచి చూడాలి, ఆయన మన ఎడల గొప్ప కార్యాలు జరిగించాలి, మనము నూతన పరచబడాలి అనంటే మన స్థితిని మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా మన పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఏమై ఉన్నామో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే బబులోను చెరలో వారు తమ మనసులను, తన తలంపులను, తమ ఆలోచనలను, తమ నడతలను శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడ్డారో అప్పుడు దేవుడు వారిని నూతనపరచడానికి సిద్ధపడిన దేవుడు, వారి ఎడల నూతన కార్యము చేయడానికి ఇష్టపడిన దేవుడు. ఒకసారి మనం యోనా గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ చెరలో ఉన్న వారికి దేవుని మాట తెలియజేయబడింది. ఇక్కడ నినివే పట్టణస్థులకు కూడా దేవుని సువర్తమానము దేవుని సేవకుడైన యోనా ద్వారా ప్రకటింపబడింది. మనకు తెలుసు ముందున్న 2 అధ్యాయాల కథ. ఎప్పుడైతే దేవుని వర్తమానం వారికి వినిపింపబడిందో దేవుని సేవకుడైన యోనా ద్వారా, అప్పుడు కొన్ని రోజులైతే ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడన్న వర్తమానం వారు విన్న వెంటనే ఎవరైనా సరే, ఇక్కడ 3వ వచనంలో ఆ మాట ఉన్నది. 3వ అధ్యాయం 3వ వచనం, యోనా గ్రంథం, పేజీ నంబర్ 763. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినాల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరమంతయు సంచరించచ్చు. ఇక 40 దినములు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా, 40 దినాలలో నినివే పట్టణము నాశనమవుతుందని తెలియపరిచేసరికి, వాస్తవానికి అది 3 రోజులు తిరిగే పట్టణం, అంత పెద్ద సిటీ. కానీ ఒకే రోజు సువార్త విన్న తర్వాత ఒకరి నుండి ఒకరికి మౌత్ టు మౌత్ వెళ్ళేసరికి వారు అందరూ, అక్కడ ఉన్న సామంత రాజులు కూడా, ఇందులో ఉన్నది 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎవరమైనా ఈ పని చేస్తామా? కిరీటాలు పక్కన పెట్టాలంటే చాలా కష్టం, హోదాలు పక్కన పెట్టాలంటే చాలా కష్టం కదా. కానీ నీవు నూతనపరచబడాలి, నీ ఎడల అద్భుతం జరగాలి అనంటే నీవు మారాలి. మనమేందో మనకు తెలుసు. మనం మారితే మనకు నూతన క్రియ జరుగుతుంది, మనం మారితే అద్భుతాలు జరుగుతాయి. నీవు మారకుండగా నీవు గుర్తుకు పోయినా కదా, కల్వరి టెంపుల్కి పోయినా, ఇంకా ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి మనకు తెలిసిన ప్రార్థనా స్థలాలు. నువ్వు ఆడికి పోయినా నువ్వు బాగలేకుండగా, ఆడికి పోయినా నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడాలని ఈ ఎంబీమిస్ప సంఘములోనే దేవుని సంఘంలో కూర్చొని దేవా నువ్వు 10 మందికి చెప్పాల్సిన పని లేదు. దేవునితోనే నీ మనసాక్షితో ముడిపెట్టుకొని దేవుని అడుగు. దేవుడు ఇక్కడే నేను బాగుపరుస్తాడు కదా, ఇక్కడే నేను బాగుపరుస్తాను. బబులోనులో ఉన్న ఆ ఇశ్రాయేలులకు వినబడిన తర్వాత తమ మనసును మార్చుకోవడానికి నిశ్చయించుకున్న వారుగా ఉన్నారు. నినివే పట్టణస్థులు వారున్న ప్రదేశంలోనే, వారున్న ప్రాంతంలోనే, అది పాప పట్టణమైనను సరే, దేవుడు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు పాపాన్ని తొలగించి పరిశుద్ధతను కలిగిన వ్యక్తులనుగా దేవుడు మార్చే స్థితిని అనుగ్రహించినాడు. కింద ఉన్నది ఆ మాటలు, మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, మేత కానీ. కటిక ఉపవాసం చేసిన వారుగా ఉన్నారు. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలనని జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి మహాఘోరమైన పాపము చేసిన వారుగా ఉన్నారు. ఇప్పుడు వారు 9వ వచనములో అంటున్నటువంటి మాట, మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయాలని. మనలో ఉన్న దుర్మార్గమంతయు తొలగించుకుంటేనే దేవుడు నూతన కార్యం చేస్తాడు.
మనలో ఉన్న చెడునతలను మానివేసుకుంటేనే దేవుడు నూతన కార్యం చేస్తాడు. మనలో ఉన్న అవిధేయతను తొలగించుకుంటేనే దేవుడు నూతన కార్యం చేస్తాడు. లేకుంటే అసలు ఆయన చేయడు. నువ్వు సచ్చేంత వరకు నామక వాస్తి క్రైస్తవుడుగా ఉంటే నీవు కావు. మనకు వచ్చేది నరకమే కానీ పరలోకమైతే కాదు. ఇప్పుడు నేను పాస్టర్ని, నా కొడుకు పాస్టర్ అంటారా? అన్నారు కదా. మా పాస్టర్ డాక్టర్ అమ్మ, మా పిల్లలు డాక్టర్ అమ్మ అంటారా? ఇప్పుడు మీరు మన సంఘంలో టీచర్లు ఉన్నారు, టీచర్ల పిల్లలు టీచర్లు అంటారా? ఎవరైతే కష్టపడి సంపాదించుకుంటారో పొందుకున్నారో వారినే పిలుస్తారు. నీవు నిజమైన క్రైస్తవుడవైతే, నిజమైన మారు మనసు కలిగిన వాడవుగా ఉంటే, నీవు నిజంగా దేవుని కొరకు నిలబడిన వాడవుగా ఉంటే దేవుడు నీ ఎడల నూతన కార్యము చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు నూతన పరచబడతా ఉన్నారు. ఎక్కడ? బబులోనులోనే. ఎక్కడ? నినివేలోనే. ఇప్పుడు దేవుడు నూతన కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సంగమా, మనము ఈ 2026 ఈ 2027 దేవుడు మనకు ఆశనిచ్చినంత కాలం, దేవుడు భూమి మీద మన నూకలు చెల్లినంత కాలం దేవునికి తగినట్టుగా ఉంటే అనుదినం మనల్ని నూతన పరుస్తూ నూతన కార్యాలలోనికి ఆయన నడిపించే దేవుడుగా ఉంటాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. బబులోనులో వాళ్ళు ఉన్న పరిస్థితిలో వారు దేవుని దగ్గర తమ పాపములను ఒప్పుకున్న వారుగా ఉన్నారు. అయ్యా, మేము అవిధేయులు, ఒకప్పుడు మేము నీ ఎడల తిరుగుబాటు చేసిన వారం, కానీ ఇప్పుడు మేము నీ యొద్దకు వచ్చుచున్న వారముగా ఉన్నాం. దేవుడు అంటాడు యాకోబు పత్రిక 4:8, మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి సంగమా, ఆయన యొద్దకు వచ్చి తప్పులు ఒప్పుకోవడానికి ఎవరు కూడా నామోష్ ఫీల్ కాకండి. దేవుడు చూచేవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు. కాబట్టి ఆయన సన్నిధానములో మనము ప్రభువా నేను పాపినని గ్రహించి నీవు దేవుని సన్నిధానములో దేవుని దగ్గర మోకరిల్లు అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ఎంత ఘోర పాపినైనను సరే క్షమించే దేవుడు. నీలో పాపము లేదనుకుంటే దేవుడు అబద్ధికుడు. దేవునిలో పాపము లేదు, నేనే పాపిని అనుకుంటే దేవుడు సత్యవంతుడు అవుతాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప మాట మన ఎడల అంటున్నాడు. సంగమా, మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. ఇప్పుడు వారికి నూతన సంవత్సరం లేదు. మన జీవితం ఎప్పుడు బాగుపడితే అప్పుడే మనకు నూతన సంవత్సరం కదా. 2026లో ఇట్లనే ఉన్నాం, 2027 వస్తే కూడా గిట్లనే ఉంటాం కదా. ఒక నెంబర్ మారుతుందేమో. ఇప్పుడు 70 ఉండేవనుకో, ఇంక నువ్వు సావుకు 10 ఏళ్ళు దగ్గరనే, అంతేనా? 50 ఉంటే ఇంక 20కి దగ్గరనే, నాకు 40 ఉంటే ఇంక 30 ఉంటే ఇంక అవుట్ అవుతా, అంతే కదా. పెరుగుతుందంటే ఇంకా పెరుగుతుందంటే తగ్గడానికి, అంతే కదా. ఇంకో చెప్పుకోవడానికి పనికి వస్తాయేమో కానీ మన ఏండ్లు ఇంకా మన ఆయుష్ తగ్గుతుంది, ఇంకా మనం దేవుని దగ్గర కావాలన్నట్టే. సంగమా, దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. ఇప్పుడు బబులోనులో వారున్న స్థితిలో తిరుగుబాటు చేసిన ప్రజలు,
ఇప్పుడు దేవుని వైపు తిరగడానికి ఇష్టపడ్డారు. పాపము చేసిన ఆ ప్రజలు దేవుని వైపు తిరగడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఒకప్పుడు ఒరే పాపిష్టి జనం అన్న దేవుడు మునుపటి వాటిని తలంచుకునొకడి, మీరు నా యొద్దకు రండి, నేను నూతన కార్యము చేస్తానంటున్నాడు దేవుడు. సంగమ, వారు బబులోనులో వారి పరిస్థితి అది. రెండవది, బబులోనులో బలమైన సువార్తను ప్రకటింపబడింది. బబులోనులో బలమైన సువార్త ప్రకటింపబడింది. ఎట్లా ప్రకటింపబడింది? చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు 2 ప్రవక్తల ద్వారా దేవుని సువార్త ప్రకటింపబడింది. వారు ఎవరు అనంటే, ఒకరు ఎజ్కేలు, రెండవది దానియేలు. వీళ్ళు చెరలోని ప్రవక్తలు, చెరలో ఉండి ప్రవచించిన ప్రవక్తలు. అంటే దేవుడు తన వాక్కు చేత ఎజ్కేలుకు అలాగే దానియేలుకు ఏదైతే తెలియపరిచాడో అవి తూచ తప్పకుండా ఇశ్రాయేళ్లకు తెలియపరిచిన వారుగా ఉన్నారు. అరే, మనము ఇప్పటి వరకు పాపాత్ములుగా ఉన్నాం. మనము ఇప్పటి వరకు పాపాత్ములుగా ఉన్నాం. ఎలాగున్నాము అనంటే 1వ అధ్యాయం 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రబొచ్చు వలె తెల్లని వగును అని దేవుని సువర్తమానము ఈ ప్రవక్త యెషయా ప్రవక్త ద్వారా, ఆ తర్వాత ఎజ్కేల్ ప్రవక్త ద్వారా, ఆ తర్వాత దానియేలు ద్వారా వారికి ప్రకటింపబడింది. ఇదివరకు వారు ఏవేవైతే చేసి ఉన్నారో, వారు దేవునికి ఎంత బహుదూరంగా ఉన్నారో, వాటన్నిటినీ అక్కడ తమ జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని సువార్త వారికి ఏ విధంగా సేవకుల ద్వారా ప్రకటింపబడిందో ఈ 3 ప్రవక్తల ద్వారా ఇందులో 43వ అధ్యాయము 1వ వచనం, 2, 3 వచనం దేవుని వాక్యం చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము, పేరు పెట్టు నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రమముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషుగా షేబాను ఇచ్చి ఉన్నాను. కింద ఈ మాటలో ఉన్నాయి 10వ వచనములో మరలా దేవుని సువర్తమానం వారికి ఏ విధంగా ప్రకటింపబడిందో, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకునగు నాకు సాక్షులు. అంటే దేవుడి తరపున మాట్లాడిన ప్రవక్తల గురించి మాట ఉన్నది. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నిండి ఉండ లేదని దేవుడు తెలియపరిచినమాట. సువార్తలో ఇంకొక మాట 14వ వచనము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. మీ నిమిత్తం, ఎవరి నిమిత్తం? అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారి నిమిత్తము దేవుని సేవ చేయుట కొరకై, దేవుని సువర్తమానం ప్రకటించుట కొరకై దేవుడు వారి మధ్యన ప్రకటించిన వారు, వారి మధ్యన సువార్త ప్రకటించిన వారు. ఇశ్రాయేలుని ఏ విధంగా పురుకొల్పుతా ఉన్నాడంటే, ఎండిన ఎముకల మధ్య నేను మరలా జీవమును నింపే దేవుడు, ఎండిన ఎముకల మధ్యన నేను మరలా జీవాత్మను ఇచ్చే దేవుడు. ఎముకలుగా ఉన్న ఆ లోయలో
దేవుడు మరలా నడిపించేయగలిగిన మనుషులను, జీవాత్మను కలిగిన మనుషులను దేవుడు మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి మీరు నా వైపు తిరిగితే అనే మాట దేవుని సేవకుల ద్వారా విన్న వెంటనే దేవుని యొక్క ఆత్మతో తమ మనసులను దేవుని వైపు తిప్పుకున్నందున దేవుడు వారి ఎడల నూతన క్రియ చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని సువర్తమానము యెషయా ద్వారా, దేవుని సువర్తమానం హెజ్కేల్ ద్వారా, దానియేలు ద్వారా విన్న తర్వాత వారు తిరుగుబాటుదారులుగా కాకుండా దేవునికి దగ్గరైన వారుగా ఉన్నారు. సంగమ, మనం కూడా ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నాం. 52 వారాలు దేవుని వాక్యం వింటున్నాం. 52 వారాలు యవన కుమారులు దేవుని వాక్యం వింటున్నారు. 52 వారాలు స్త్రీలు దేవుని వాక్యాన్ని వింటున్నారు. 52 వారాలు పిల్లలు దేవుని వాక్యం వింటున్నారు. మరి మన పరిపక్వత ఎంత? మన పరిపక్వత ఎంత? రక్షణలో నువ్వు ఏ మెట్టులో ఉన్నావు? మారు మనసులో మనం ఏ మెట్టులో ఉన్నాం? విన్న తర్వాత విని ఆచరించే వారంగా ఉన్నామా? విన్న తర్వాత తిరగబడే వారంగా ఉన్నామా? కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తి లూకా సువార్త 16వ అధ్యాయం, మనకు బాగా సుపరిచితుడైన వ్యక్తి, ధనవంతుడు బీద లాజరు. దేవుని సువర్తమానము ఆయనకును కూడా అనుదినము వినిపింపబడినది. విన్నవాడుగానే ఉన్నాడు. దేవుని వాక్యం తెలుసు, కానీ తెలిసి తెలియనట్టుగా ఉన్నాడు. తెలిసినవాడు ఏమీ లేకపోయినను దేవుని యందు విశ్వాసం ఉండి నడుచుకునిన వాడుగా ఉన్నాడు. ఒకడు తిండున్నవాడు, ఒకడు తిండి లేనివాడు. ఒకడు పేరున్నవాడు, ఒకడు పేరు లేనివాడు. ఒకడు సమాజంలో మంచి అంగబలం, ధనబలం, పేరు కలిగిన వాడు. ఒకడు ఎవరికి కూడా పనికిరాని వ్యక్తిగా ఉన్న వ్యక్తి. 16వ అధ్యాయము 19వ వచనము నుండి దాదాపు 31వ వచనం వరకు బీద లాజరు, ఆ తర్వాత ధనవంతుడు బీద లాజరు కథ మనకు తెలుసు. అయితే ఆయన గురించి 1, 2, 19, 20 వచనాలు, 21 వచనాలు వాళ్ళ గురించి ఇద్దరు గురించి ఇంట్రడక్షన్ ఉంది. తర్వాత వారిద్దరు చనిపోయినారు. ఇద్దరు బ్రతికిన వారుగా ఉన్నారు, ఇద్దరు చనిపోయిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత 22వ వచనములో అంటున్నాడు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేణికొలలో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. అబ్రహాం ఎవరు? చర్చకు వస్తున్న మనకు తెలుసు. అబ్రహాం ఎవరు? విశ్వాసి. అబ్రహాం ఎవరు? ఇంకొక మాటలో విశ్వాసులకు తండ్రి ఆయన కదా. అంటే అబ్రహాం అని పేరు పిలుస్తూ ఉన్నాడంటే వీడు కూడా మన జాతికి చెందిన వ్యక్తి, మనలాగనే దేవుని నమ్ముకున్న వ్యక్తి, మనలాగనే దేవుని తెలుసుకున్న వ్యక్తి. కానీ ఆచార భక్తి ఉంది, అనుసరించే భక్తి లేదు. ఈ వ్యక్తి అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని మాట్లాడగలుగుతూ ఉన్నాడంటే ఈయనకి కూడా దేవుని వాక్యం పక్కగా తెలుసు. కానీ అంతా మోసమే, అంతా తెలుసు, అంతా మోసమే. కానీ ఈయన తెలిసిన కానీ కూడా తెలియనట్టుగా నాకేమిలే, నాకు పలుకుబడి ఉంది, పేరుంది, అంత ఉంది, నన్ను ఏమైనా నేను చేసుకోగలను, సమస్య వస్తే తప్పించుకోగలను, ఎవరన్నా ఏమనంటే విడిపించుకోగలను అంటే ప్రతిదీ ఉంది. కానీ దేవుని దగ్గర ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. నాకు రేవంత్ సపోర్ట్ ఉన్నగాను కూడా నేను తప్పించుకోలేను. ఒక సందర్భం వస్తే ఈడ లోకంలో తప్పించుకోగలనేమో, కానీ దేవుని దగ్గర మాత్రం రికమెండేషన్స్ లేవు. దేవుని దగ్గర రికమెండేషన్స్ లేవు, ఉండబోవు కూడా. నీ జీవితం మీద ఆధారపడే నీకు పరలోకం ఉంటుంది. నీ భక్తి మీద ఆధారపడే నీకు దేవుని రాజ్యం ఉంటుంది. ఆ రోజు ఆయనే చెప్పా, ఈరోజు ఈయన చెప్పా, ఈయన నాకు తోడున్నాడు, ఆయన నాకు తోడున్నాడు, ఆమె తోడుంది అంటే దేవుడు మీరందరూ ఒకటే కోవకు చెందినవారు, మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటి వారు, నా కాడికి రాకని అంటాడు దేవుడు అప్పుడు. కాబట్టి సంగమ, ఇప్పుడు ఈ వ్యక్తి
దేవుడే పరలోకము నుండి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖముగా అనుభవించితివి. మరల దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నటువంటి, అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అంటే దేవుడు రిప్లై ఆయనకిచ్చిన మాట, నీవు తెలిసిన వాడవే కానీ నాకు దూరంగా ఉన్నావు. కానీ తెలిసింది ఆడికే, కానీ వీడికి కాదు, దేవుని రాజ్యం కాడు. ఇప్పుడైతే ఇక్కడ వాడు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఎవరిని పంపాలి? ఇప్పుడు లాజర్ని పంపాలి, అక్కడ పోయి పంపాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 29వ వచనం, అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అంటే కింద 31, అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందరని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కింద భూమి మీద సేవకులు ఉన్నారు, వారి మాట వింటే నీవు దేవుని రాజ్యానికి వారసుడవుతావు. నీకు 5 ఉంటే ఏమి, ఇంకా 10 మంది ఉంటే ఏంది? ముందు వాళ్ళ మాట వినమ్మను, వారు చెప్తే ఇక్కడ వస్తారు అనే జీవిత సత్యాలను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ బబులోను చెరలో చెప్పడానికి దేవుడు వారిని నడిపించిన వాడుగా ఉన్నాడు. ఎజ్కేలును దానియేలును ఆ మాట వారు విన్న తర్వాత దేవుని యొద్దకు వచ్చిన వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని నూతనపరిచి నూతన క్రియ వారి ఎడల దేవుడు జరిగించదని అన్నాడు. మొదటిగా సువార్త చెప్తే సువార్తకు తగినట్టుగా మన జీవితాలను మలుచుకున్నట్టుగా ఉండాలి. మొదటిది, మన పాప జీవితం మారితే దేవుడు నూతన క్రియ చేస్తాడు. దేవుని సువార్తమానమును విన్న తర్వాత ఆ రక్షణ సువార్తను అంగీకరిస్తే దేవుడు మన ఎడల నూతన క్రియ చేస్తాడు. ఆ తర్వాత మూడవది వారు పాపులని ఒప్పుకున్న తర్వాత, రెండవది రక్షణ సువార్త వారికి తెలియపరిచిన తర్వాత ఇప్పుడు వారు సంపూర్ణంగా దేవుని వైపు తిరగాలని ఆశపడినప్పుడు దేవుడు విమోచనను వారికి ఇస్తున్నాడు. అంటే విడుదలను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. వారి బంధకాల్లో నుండి దేవుడు విడుదలనిస్తానన్నాడు. వారి బంధకాల్లో నుండి ఇంకంటే 70 సంవత్సరములు అయ్యింది. అది యెషయాకు తెలుసు, ఆ ప్రవచన వాక్ యెషయాకు తెలుసు, దేవుడు మాట్లాడి చెప్పింది వాళ్ళకి చెప్పాలని. ఇప్పుడు వీరికి అదే మాట తెలియపరచాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇక మీదట 70 సంవత్సరాలు మీరు వనవాసం చేసిన వారుగా ఉన్నారు. 70 సంవత్సరములు మీ జీవితములు కట్టుకొనిన వారుగా ఉన్నారు. 70 సంవత్సరములు నా రక్షణ సువార్తను విని నా విషయంలో అన్నింటిలో నాకు తగ్గట్టుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3వ ప్రక్రియ వారికి విడుదల దొరికింది. విడుదల అంటే దేవుడు ఆ బానిసత్వము నుండి విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని దానియేలు అంటాడు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, పేజీ నంబర్ 740. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు
సంపూర్తి అయిచున్నవి గ్రంథం వలన గ్రహించి తిని. అంతటా నేను గోనపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. ఒకసారి ఇందాక అనుకున్న 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం చదువుదాం. అక్కడ యిర్మీయాకు తెలియపరిచిన మాట గ్రహించింది దేవుని సేవకుడైన దానియేలు. చెరలో ప్రవక్తగా ఉన్న దానియేలు గ్రహించి వారికి తెలియపరుస్తున్నమాట. అదివరకు 70 సంవత్సరాల కంటే మునుపు దేవుడు యిర్మీయాతో అన్నమాట. 21వ వచనం, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 21వ వచనం. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములు దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములో అనుభవించెను. దేవుడి మాట దీవించునుగాక. సంగమా, దేవుని సువార్త ప్రకటింపబడిన తర్వాత వారు అంగీకరించి తమ చెడు నడతలు మానుకొని దుర్మార్గతలు మాడుకొని దేవుని వైపు తిరిగినందున ఇప్పుడు దేవుడు వారికి విడుదలను దయచేయడానికి ఇస్తూ ఉన్నాడు. సంగమా, నీవు దీర్ఘకాలికంగా అనారోగ్యముల చేత బాధపడుతూ ఉంటే, దీర్ఘకాలికంగా పాప బంధకాల్లో పాపము చేస్తూ దేవునికి దూరంగా ఉంటే, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క దీవెనలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేని వారుగా ఉంటే, అలాగొన్ని ఇప్పుడు నెరవేరుతుంది అని అనుకున్న నీవు మరుసటి దినానికి కాకుండా పోతుందనంటే నీలో ఇంకా అవిధేయత ఉంది. దాన్ని తొలగించుకున్నప్పుడు దేవుడు నీ యెడల విడుదల కార్యాన్ని జరిగించే దేవుడుగా ఉంటాడు. నూతన క్రియ చేసే దేవుడుగా ఉంటాడు. ఇశ్రాయేలుకు తెలుసా మరల మేము తిరిగి వస్తామని? వారికి తెలియదు. తెలిసింది దేవుని సేవకుడైన యిర్మీయాకు, తెలిసింది దేవుని సేవకుడైన యెషయాకు, తెలిసింది యెజ్కేలుకు, తెలిసింది దానియేలు. కాబట్టి వారు సువార్తను అంగీకరించిన తర్వాత, తమ జీవితంలో మార్పును చెందుకున్న తర్వాత దేవుడు వారిని విడుదల చేయడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో నూతన నిబంధనలో ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అంట ఆయన హృదయ అంతరంగ పరిశీలకుడు. ఆయన హృదయ అంతరంగములను పరిశోధించువాడు ఆయన, పరిశీలించువాడు ఆయన. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఎవరెటువంటి వారో నాకైతే తెలియదు కదా. సర్వమును మన గురించి ఎరిగినవాడు, మనము నమ్మిన దేవుడు. మనం అంటాం కదా, నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెడతామని. ఎవరికి శాత కాదు ఆ మాట అని, కానీ దేవునికే తెలుసు, అది దేవునికే తెలుసు. కాబట్టి సంగమా, వారి అన్నిటినీ మార్చుకున్న తర్వాత దేవుడు విడుదల ప్రక్రియను వారి ఎడల ప్రారంభించిన దేవుడుగా ఉన్నాడు. అందుకనే 43వ అధ్యాయంలో అన్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు భయపడకుము, నీవు నా సొత్తు అని దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు. యాకోబుతో అనలేదా? యాకోబుతో అన్న దేవుడు ఇప్పుడు యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారైన ఇశ్రాయేలులతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట మొదటి వచనములోనే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సంగమా, రక్షణ సువార్తను విని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు భయపడకము, నీవు నా సొత్తు. అక్కడ ప్రతి ఒక్కరు నీ పేరు పెట్టుకుని నువ్వు అనగలిగితే దేవునికి మహిమ, సంతోషమే. అక్కడ అనుకో సునీల్, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని దేవుడు అనాలి. నేను అన్నాను ఎప్పుడు? మారిన పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను నూతన పరిచే దేవుడుగా ఆయన ఉంటాడు. సంగమా, దేవుడు నిన్ను ఊరికనే వదిలిపెట్టలేదు. బబులోనులోనికి కూడా దేవుడు తన దాసులను పంపినాడు నిన్ను సరిచేయడానికి, మనల్ని సరిచేయడానికి, మనం బాగుండాలని. దేవుడు ఇక్కడ జరిగిన ప్రక్రియ 4వది విడుదల ప్రారంభమైంది. ఆ తర్వాత 44, 45వ అధ్యాయాన్ని
మనం బాగుగా చదివితే 26వ వచనంలో ఉంది, ఇప్పుడు సియోనుకు వారు ప్రయాణం ప్రారంభించిన వారుగా ఉన్నారు. ఒకటి, బబులోనులో ఇశ్రాయేలు పరిస్థితి తెలుసుకున్నాం. రెండవది, బబులోనులో దేవుని సువార్తను గురించి తెలుసుకున్నాం. బబులోనులో వారు విడుదల పొందుకుంటున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు వారి ప్రయాణం యెరూషలేమునకు. 44వ అధ్యాయం 21వ వచనం, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సహాయకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు మరిచిపోలేదు. 26వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. నేనే నా సేవకుని మాట రూఢిపడిచిన వాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే నీ నదులను ఎండ చేసి ఉన్నాను, ఎండిపోమని ప్రవాహముతో నేనే చెప్పి ఉన్నాను. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇక నీవు బయలువెళ్ళము. దేవుడు వారికి మార్గం సరళపరుస్తావు. 45వ అధ్యాయం 2వ వచనములో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళముగా చేయుదును. తర్వాత 13వ వచనం, 45వ అధ్యాయం 13వ వచనం, నీతిని బట్టి కోరేషుని రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనమును తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతన్ను విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ కొనసాగుచున్నవి. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను అయినా కెరటాలు నడిపించిన నా యేసయ్యా, తుఫానును అణచి కెరటాలను ఆపి నడిపించిన యేసయ్యా,
యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. నూతన క్రియ చేసే దేవుడు 19వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయువాడను, ఎడారిలో నదులు పారజే. ఒకప్పుడు ఆ నదులతోనే నేను మాట్లాడిన వాడును, ఇప్పుడు ఎండిన వాటిని మరలా పారజేయ దేవుడను. ఎండిన నదుల మధ్యన జీవపు ఊటను కలిగించే దేవుడను, ఎండిన పరిస్థితులను మరలా చిగురింపచేసే దేవుడను నేను. వారికైతే ఆశ లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, కానీ వారి జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకోవడానికి ఇష్టపడ్డారో దేవుడు వారిని నోటి నిండా నవ్వు ఉండేటట్టుగా చేశాడు. ఆ వాక్య భాగాన్ని చదివి ముగించుకుందాం. 126వ కీర్తన, 126వ కీర్తన, కీర్తనలు 126 మొదటి నుంచి చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందము గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్ళు విడిచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెద. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొనవచ్చును. ఇప్పుడు సియోనుకు వారి ప్రయాణం మరలా తిరిగి ఏర్పాటైంది. అంటే ఏ యెరూషలేమైతే పాడు దిబ్బగా 70 సంవత్సరాలు ఉందో, ఇప్పుడు యెరూషలేం పట్టణాన్ని, వారి ఇండ్లను, తమ జీవితాలను, తమ పిల్లలను అన్ని రీతులుగా తమకు తాము దేవుని వాక్యపు హెచ్చరికల ద్వారా కట్టుకొనినందున దేవుడు వారి ఎడల నూతన క్రియ ప్రారంభించిన దేవుడుగా ఉన్నాడు, జరిగించిన దేవుడుగా ఉన్నాడు. మార్చుకొనకుండగా 80-90 సంవత్సరాలు మందిరానికి రా, నీవింతే నేనింతే. మార్చుకొని దేవుని దగ్గరకు వస్తే నూతన క్రియ దేవుడు అనుభవించేటట్టుగా మనలందరినీ చేస్తాడు. కాబట్టి మనమందరం దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు తన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాప జీవితాలను క్షమించి, మన రోత జీవితాలను తొలగించి, అపవిత్రతను అవిధేయతను తొలగించి మనల్ని పవిత్రులుగా మార్చి నూతన సృష్టిగా మార్చే శక్తి ఆయనకున్నది. కాబట్టి సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయమందు మనము దేవునికి సమర్పించుకొని, ప్రభా నీవు నూతన క్రియ చేయాలి నా ఎడల అనంటే, ఇశ్రాయేలు బబులోనులో తమ అవిధేయతను తొలగించుకొని, ఇశ్రాయేలు తమ పాప జీవితమును ఒప్పుకొని, ఇశ్రాయేలు తిరుగుబాటు కలిగిన మనస్సాక్షిని తొలగించుకొని, వాత వేయబడిన మనస్సాక్షిని తొలగించుకొని, కుక్క కథ తన వాంతికి చేసుకొని మరలా అది తిన్నట్టుగా తిన్న మన జీవితాలను మార్చుకొని దేవుని వైపు తిరిగితే, దేవుని రక్షణ సువార్త వైపు నువ్వు తిరగలిగితే, దేవుడు నిన్ను నూతనపరిచి నూతన క్రియను దేవుడు చేసే దేవుడుగా ఉంటాడు. గడిచిన సంవత్సరంలో నీ పరిస్థితులన్నిటినీ ఏవో ఊహించిన వాటివి జరగలేవేమో, నీవు దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను నూతనపరిచి నీ కలలను సాకారం చేసే దేవుడుగా, నీ ఆలోచనలు సఫలపరిచే దేవుడుగా, నువ్వు అనుకున్న స్థితిలో నిన్ను ఉండనిచ్చే దేవుడుగా దేవుడు ఉంటాడు. ఎవరం నీతిమంతులం కాదు. ఇక్కడ కూర్చున్న మనం అందరం పాపులమే. ఆయన కలవరి శిలువలో కార్చిన రక్తం ద్వారా పాపులై ఉన్న మనం నీతిమంతులంగా మార్చబడే కృపను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేసిన దేవుడు.
కాబట్టి సంగమా, ఆయన నూతన క్రియ చేయాలంటే, ఎండిన నదుల మధ్య మరలా జీవజలధారలు పుట్టాలంటే, ఎండిపోయిన నీ పరిస్థితులను మరలా బాగు చేయాలనంటే, ఇంకా ఆశలు లేవు అని అనుకున్న నీ జీవితాల్లో మరలా ఆశలు పుట్టించి చిగురింపజేసే దేవుడు తన నూతన క్రియ ద్వారా మనం మారితే, మార్చుకుంటే, మన కథలు మార్చే దేవుడు ఆయన. ఇశ్రాయేలు కథనంతటిని ఇప్పుడు మార్చి నూతన పరిచే దేవుడుగా వారు కొన్నాడు. అట్టి దేవుడు మనకును కూడా ఉన్నాడనేది జ్ఞాపకం చేసుకుందామని మనవి చేస్తూ ఉంటున్నా. సంగమా, కూడిన మనమందరం దేవుని సహాయంతో ముందు కొనసాగదాం. ప్రభా, నాలో ఏదైనా అవిధేయత ఉంటే, నాలో ఉన్న చెడు కార్యం ఏదైనా ఉంటే, నా బలహీనతలు నిన్ను దూరం చేసి, నా బలహీనతలు నేను పాపపు బంధకాల్లో ఉండేటట్టుగా చేసి ఉంటే, ఆ బంధకాల్లో నుండి విడిపించగలిగినది నీవే. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సహాయం కోరు. ఇశ్రాయేలును విడిపించి వారిని సియోనులోనికి, పరిశుద్ధ పట్టణంలోనికి నడిపించిన దేవుడు, నీ పాప బంధకాల్లో నుండి, నీ అనారోగ్యపరమైన బంధకాల్లో నుండి దేవుడు అంటున్నాడు 18వ వచనములో, గడిచిన వాటిని మునుపటిన వాటిని జ్ఞాపకం చేసుకును. నీవు చేసిన వ్యభిచార జీవితం, మోస జీవితం, అన్యాయం అక్రమాన్ని దేవుని సన్నిధానంలో మొరపెట్టి వదిలిపెట్టు. నేను నూతన పరిచి దేవుడు గొప్ప చేస్తాడు. అలానే చేస్తూ ఉంటే నీవు నూతన పరచబడలేవు దేవుని చేత. కాబట్టి సంగమా, దేవుడు పరమ కుమ్మరి అయిన దేవాది దేవుడు మనల్ని మరలా నూతన పాత్రగా మనల్ని మలచాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రభా, ఏ యెరూషలేములైతే పడిపోయిన వారుగా ఉన్నారో, మరలా అదే యెరూషలేములోనికి మీరు నడిపించిన దేవుడవుగా ఉన్నారు. నీకు వందనాలు ప్రభా. మీరు స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, పడిపోయిన చోటనే మరణాన్ని నిలబెట్టే దేవుడు. ప్రభా, మా జీవితాలను మేము కట్టుకుంటే మేము నూతన క్రియను అనుభవించే వారంగా ఉంటాం. మా జీవితాలను సరిచేసుకొనక
నామకార్థ క్రైస్తవుల వలె నీ మందిరానికి వచ్చుచుంటే మారని మనసును బట్టి నీవు నూతన క్రియ చేయు దేవుడవు కావు. మారిన మనసులను బట్టి, మారిన మనస్సాక్షిని బట్టి, మారిన హృదయాన్ని బట్టి నీవు నూతన క్రియను జరిగించే దేవుడవు. ప్రభా, తమ పాప స్వభావములను, తమ దుర్మార్గతలను, చెడు నడతలను మార్చుకున్న తర్వాత వారి ఎడల నీవు నూతన క్రియ చేసిన దేవుడవుగా ఉన్నావు. మా ఎడలను కూడా చేసే దేవుడవుగా ఉండమని వేడుకొనుచున్నాం. సంపూర్ణముగా మేము మార్చబడాలని నీ యొద్దకు వచ్చినప్పుడు నీ వాక్యము చేత మమ్మలను కట్టండి, నీ తలంపుల చేత మమ్మలను కట్టండి. నీ వాక్య యవనులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుందరు అనంటే నీ వాక్యము చేతనే కదా అని ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ వాక్యము చేత ప్రభా మా నడతలను సరిచేసుకొని నీ నామంలో పరిశుద్ధ మార్గంలో నడచబడుటకు సహాయం చేయండి. పాపులైన మమ్ములను పరిశుద్ధులనుగా మార్చే దేవుడవుగా ఉన్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నా. ప్రభా, నీవు పాపిని ప్రేమించిన దేవుడవు, పాపాన్ని ద్వేషించిన దేవుడవు. ప్రభా, పాపులైన మమ్ములను ఇంకనూ ప్రేమిస్తుంటున్నా నీ కలవరి ప్రేమను బట్టి నీ కృతజ్ఞత వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొని చుట్టున్నాం. ఇంకా ఎంత మట్టుకు అలాగనే మేము ఉండేవారంగా ఉంటాం. ప్రభా, మార్పు చెందిన బిడ్డల వంటి వారి వలె ఉండుటకు సహాయం చేయమని వేడుకొని చుట్టున్నాం. పడిపోయిన వారిని ప్రభా లేపిన దేవుడవుగా ఉన్నారు. నీ యొద్దకు వచ్చినప్పుడు మేము మా జీవితాల్లో పడిపోయి ఉంటే మమ్మల్ని లేపి మరలా మమ్మల్ని కట్టి బలమైన విశ్వాసులనుగా ఇతరులకు మాదిరికరముగా ఉంటకు, ఇతరులు మేము ఆశీర్వదింపబడిన దాన్ని బట్టి, మార్చుకున్న జీవిత విధానాన్ని బట్టి, ఎదుగుతున్న విధానాన్ని బట్టి వారు నిన్ను తెలుసుకునేటట్టుగా మేము చేసే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం, నీకు వందనాలు. ప్రభా, నీ యొద్ద తప్పులు ఒప్పుకొనుటకు సిగ్గుపడిన వారంగా ఉంటకు సహాయం చేయండి. ప్రభా, మేము దాచిపెట్టుకునే వారంగా కాక, కప్పుకునే వారంగా కాక, ఒప్పుకునే మనస్సాక్షిని మాకందరికను దయచేయమని వేడుకొనుచున్నాం. మీకు స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీ చేతికి సమర్పించుకుంటూ మీ నామని హెచ్చిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.